ర్యాపిడో క్యాప్టెన్గా చేస్తున్న వాళ్ళు ఎక్కువ అమౌంట్ కమిషన్ అండ్ జిఎస్టీ కట్ అవుతుంది. దానివల్ల ఒక రైడర్కి కిలోమీటర్కి 10 రూపీస్ కాకుండా చాలా తక్కువ అమౌంట్ అయితే వస్తుంది. ఇప్పుడు అది రాకుండా కిలోమీటర్కి 10 రూపాయలు ఏ విధంగా వస్తాయనేది వీడియోలో చెప్తాను. ముందు యాప్ ఓపెన్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇన్సెంటివ్స్ అండ్ మోర్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. కింద మనకి ఎర్నింగ్స్ అండ్ యువర్ చాయిస్ అని ఉంటుంది. దాని ఇక్కడ మనకు 16 రూపీస్ అంటే 16% కమిషన్ ఉంది కదా, అది మనకు 16% వరకు కమిషన్ కట్ అవుద్ది వచ్చే అమౌంట్లో. ఈ కింద అయితే ఉంది కదా 10 రూపీస్ పర్ కిలోమీటర్, ఇది క్లిక్ చేసుకోండి. మీరు యాక్టివేట్ చేసుకోండి. కింద యాక్టివేట్ యువర్ ప్లాన్ ఉంది కదా, యాక్టివేట్ అయితే నేను ఆల్రెడీ చేసుకున్నాను. ఇప్పుడు నేను చేసిన అమౌంట్ చూపిస్తాను. 2 ఆర్డర్స్ అయితే చేశాను. దాంట్లో 40 రూపీస్ అంటే 4 కిలోమీటర్స్కి 40 రూపీస్ అయితే వచ్చాయి. ఇక్కడ చూసుకున్నాను నేనైతే. అది పికప్ 0.8 కిలోమీటర్స్, అరే డ్రాప్ 4 కిలోమీటర్స్. నెక్స్ట్ 3.9 కిలోమీటర్స్ అంటే 39 రూపీస్ ఇక్కడ కనిపిస్తుంది కదా. కమిషన్ అయితే 2 రూపీస్ అయితే తీసుకున్నారు. అది మనకు సంబంధం లేదు. మనకు 10 రూపీస్ కిలోమీటర్ అయితే ఎలాంటి జిఎస్టీ కమిషన్ అనేది ఉండదు. మనకైతే మన కిలోమీటర్ బట్టే వస్తుంది. బట్ ఇన్సెంటివ్స్ అయితే రావు. ఇది చూసుకోండి కొంచెం. బట్ మీ కిలోమీటర్ 10 రూపీస్ రావాలనుకుంటే ఈ ప్లాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా మంచి అమౌంట్ అయితే వస్తుంది గైస్. ఉపయోగపడితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.